ఫైటింగ్లో గన్ సౌండ్ వచ్చింది కదా, ఎవరు చనిపోయారు? Wait. Come. ఏంటి ఇంకా లేవలేదా? తాగావా? అదేం లేదు, రాత్రి కొంచెం లేట్ అయింది. మరి రాత్రి ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు? నైట్ స్టోరీ రాస్తుండే, అందుకే ఫోన్ సైలెంట్లో పెట్టా. కంప్లీట్ అయిందా? ఏది ఇటు ఇవ్వు, చదువుతా. వెనుకుంది చూడు. మిగతా స్టోరీ ఎక్కడా? అదే ఫుల్ స్టోరీ. ఇదే ఫుల్ స్టోరీనా? ఒకటి సిగరెట్ తాగి గమ్ నమ్లి రోడ్డు మీద ఉమ్మాడు, ఇంకొకటి వచ్చి తొక్కాడు, వాణ్ణి కారు గుద్దింది. ఏముంది ఇందులో? మెసేజ్ ఉందిగా. ఏంటి, గమ్ నమ్లి రోడ్డు మీద ఉమ్మకూడదనా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అసలు ఏం మాట్లాడుతున్నావు? వాడెవడో స్మోక్ చేస్తే వీడు ఇంజూర్ అయ్యాడా? ఈ క్రియేటివిటీతో నువ్వు డైరెక్టర్ అయ్యేది ఎప్పుడు, నన్ను హీరోయిన్ చేసేది ఎప్పుడు? ఏం మిస్ అయింది? ఇప్పుడు వాడు కార్ తగిలి పడిపోయాడు కదా, దానికి కారణం బైక్ పైన వెళ్ళిన వాడు గమ్ ఉమ్మడం వలన కదా. అవును, అయితే సో వాడు బైక్ నెంబర్ గుర్తుపెట్టుకొని వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలి. ఎలా? వాడి అడ్రస్ కనుక్కొని వచ్చి వాడి డోర్ కొట్టాలి. నీ స్టోరీలో హీరో కూడా రైటర్ నీలాగే. తన గర్ల్ ఫ్రెండ్ పేరు వైషు, నాలాగే. సేమ్ హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్. సో కథలో ఒకడు స్మోక్ చేసి గమ్ ఉమ్మడం వల్ల ఇంకొకటికి యాక్సిడెంట్ అవుతుంది. అవును. సో నీ స్టోరీలో హీరో గర్ల్ ఫ్రెండ్ అదంతా ఇంట్రెస్టింగ్గా లేదని రివెంజ్ డ్రామా ఐడియా ఇస్తుంది. దెన్ సడన్గా వీళ్ళ రూమ్ డోర్ చప్పుడవుతుంది, రైట్? అసలు ఆ డోర్ నాక్ చేసింది ఎవరు? నెక్స్ట్ ఏమవుతుంది? నాకు అంతవరకు ఐడియా వచ్చింది.
హీరోకి తన గర్ల్ ఫ్రెండ్ ఐడియా ఇచ్చినట్టు నేను కూడా నీకు ఒక ఐడియా చెప్తాను, విను. చెప్పు. నీ స్టోరీలో హీరో ఆ బైక్ పైన వెళ్ళిన వ్యక్తి ఇద్దరు ఒకటే అయితే ఎలా ఉంటుంది? వాట్? అదే నువ్వు రాసిన దాని ప్రకారం రైటర్ డోర్ చప్పుడవుతుంది కదా. సో రైటర్ గాడి వల్లనే యాక్సిడెంట్ అయితే రివెంజ్ కోసం రైటర్ ఇంటికి వస్తాడు. నో, యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ మిస్టేక్. ఇందులో చాలా ఫ్లాస్ ఉన్నాయి. నో, కథ ఇప్పుడే ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది. ఎవరు? నాకు తెలియదు. హలో బ్రదర్, ఎవరు కావాలి? డైరెక్ట్ లోపలికి వచ్చారు. నేనెవరా? రియల్లీ రాత్రే కదా కలిసింది మనం, అప్పుడే మర్చిపోయావా? వెంకట్, వాట్ ఈస్ దిస్? ఇదేమైనా ప్రాంకా? సీరియస్లీ వీడియో నాకు తెలియదు వైషు. ఇదేదో కోఇన్సిడెన్స్ అంతే. బ్రదర్, మీరేదో పొరపడుతున్నారు. బయటకు వెళ్ళండి. వెంకట్, ఏంటిది? నువ్వు రాసింది స్టోరీ అయినా? రాత్రి ఏమైనా జరిగిందా? ఏంటి, నువ్వు స్టోరీస్ కూడా రాస్తావా? స్టోరీస్ అంటే ఏదో ఫిక్షనల్ రైటర్ అనుకున్నా, కానీ జరిగిందే 2 సార్లు రాశావు. కానీ రాసిన ప్రతిసారి ఇంపార్టెంట్ డీటెయిల్ వదిలేసావు. ఏంటి, జరిగిందే రాశాడా? ఆ వదిలేసిన డీటెయిల్ ఏంటి? ఎందుకురా గమ్ము సార్? ఓకే బ్రో, నేను అంబులెన్స్ కాల్ చేస్తా. అరే అంబులెన్స్ కాదు, ఫస్ట్ పోలీసులో ఫోన్ చేయరా. ఇదంతా చేసింది నువ్వే అని చెప్తాను. అరే పోలీసులో ఫోన్ చేయరా, ఆ యాక్సిడెంట్ చేసింది నువ్వే అని చెప్తాను. వాళ్ళు పక్కనే లోపలేస్తారా? ఇది అసలు జరిగింది. వెంకట్, తను చెప్పేది నిజమేనా? వాడేదో నోటికి వచ్చినట్టు అవుతుంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? హలో బ్రదర్, ఇక చాలు, మీరు బయటకు వెళ్ళండి. చేసిన చాలు, మీరు బయటకు వెళ్ళండి. నేను నోటికి వచ్చినట్టు వాగుతున్నాను. కావాలంటే నీ హెల్మెట్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడు. బ్లడ్ చూడండి. వైషు, యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవే. ఏంటి, నన్ను కూడా చంపేశావా? చంపేయ్.